enjoyment man and duty. Ritmo mapagado, puti malirado. Kalam తెలియని లోకం చూద్దాం కలర్ఫుల్ చీకటి దాటి. నమస్కారం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800+. స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా చూసేటువంటి ప్రేక్షకులారా, మేము వచ్చేసాము. ఈ రోజు కూడా 6 పార్టిసిపెంట్స్ తెచ్చేసాము. మరి పరిచయాలు. నా పేరు రజిత, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నా పేరు మోనిక, నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఎందుకు కంప్లీట్ చేయాల్సి వచ్చింది? ఏదో చేయాలి కదా, అందుకని చేస్తాను. బలవంత పెట్టారా ఎవరైనా కంప్లీట్ చేయమని? కంప్లీట్ చేస్తేనే కదా వాల్యూ ఉంటుంది. మ్యారేజ్ ఉంటుందా? వాల్యూ ఉంటుంది. వాల్యూ ఉంటుందా? ఎవరి దగ్గర? భర్త దగ్గర. అంతే. పెళ్లి కావాలి కదా. పెళ్ళి ఎవరికైనా కావాలి. ఎట్లాంటి మొగుడు కావాలి నీకు? హ్యాండ్సమ్ ఉండాలి, మహేష్ బాబులా. అదే మరి. భూమికి జానలు లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నేను పక్క నుంచి ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు ఇలా చూస్తున్నావు. నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? ఏదో పెట్టమోహం వేసుకుని ఫీల్ చేసుకుంటానులే. నిచ్చెనేసుకో. వేసుకుంటా. మహేష్ కోసం ఏమైనా చేస్తా. మహేష్ కోసం ఏమైనా అంటే ఫస్ట్ నమ్రతని వెళ్ళి చూడు. కొట్లాడతా కావాలంటే. ఓకే సరే, నీ హాబీస్ ఏంటో చెప్పు. హాబీస్ పెయింటింగ్, సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ కూడా చాలా ఇష్టం. షార్ట్ మూవీస్ లో యాక్ట్ చేస్తుంటా. నీ అంబిషన్ ఏంటి మౌనిక? హీరోయిన్ అవ్వాలని అంబిషన్. వెరీ గుడ్. ఏ హీరోయిన్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటావు? నిత్యా మేనన్, స్పెషల్లీ పొట్టిగా ఉంటుంది నాలాగా. యాక్టింగ్ గురించి కాదా, హైట్ గురించి? రెండు. యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది, పాటలు కూడా పాడుతుంది. అవును, క్యూట్ గా ఉంటుంది. అవును, ఈ మధ్య కనిపించట్లేదు ఎక్కువగా. అవును, కనిపించమని చెప్పాలి అప్పుడప్పుడు ఆమెని. అనుష. నా పేరు అనుష, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇంకా నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ షటిల్, పెయింటింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సారీస్ మీద వేస్తా. పెయింటింగ్ చాలా. నేను కూడా వేస్తా సారీస్ మీద, సాంబారు రసం అవన్నీ వేస్తా. గ్లాస్ పెయింటింగ్ ఇస్తారా? గ్లాస్ పెయింటింగ్ వేస్తావా? ఓకే. రీడింగ్ బుక్స్ ఒక టైప్ ఆఫ్ హాబీ. I'm Sneha, doing BTech second year. I come from Boinpalli. My hobbies are playing badminton. ఈ అమ్మాయి ఎల్కేజీలో ఏ ట్యూన్ లో చెప్పిందో ఇప్పటివరకు అదే ట్యూన్ లో ఉండిపోయింది. నా పేరు శ్వేత, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. మంచి హాబీ ఇది. నా పేరు కీర్తి, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ గేమ్స్ అండ్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్. ఓకే, మంచి మంచి హాబీస్ పుట్టుకొస్తున్నాయి ఇంటర్నెట్ పుణ్యమా అని. ఈ 6 నుంచి ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మనం మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఎవరికి ఈ రోజు నక్షత్రం వచ్చింది? ఓసారి నా వైపు చూసావు, కాసేపు నా గుండె కోసావు, అందాల బాణాలు వేసావు. ఓ బుచ్చమ్మ బుచ్చమ్మ బుచ్చమ్మ, ఓ బుచ్చమ్మ బుచ్చమ్మ, ఓ బుచ్చమ్మ బుచ్చమ్మ బుచ్చమ్మ, ఓ బుచ్చమ్మ బుచ్చమ్మ. ఓసారి నా వైపు చూసావు, కాసేపు నా గుండె కోసావు. అనూషకి 20 పాయింట్స్. మరి మీకు?
పంజరం దింపండి. పదమ్మా పద, రండి రండి. దాగుడు మూత దండ కోర్ ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. 1 2 3 గో. రజితకి 10 పాయింట్లు. రజిత మీరు ఏమైనా అడగచ్చు నన్ను, లేదంటే నేను ఏమైనా చెప్పమంటే నేను చెప్తాను. అడగండి. 4 ఐస్ ఉంటాయి కానీ చూడలేదు. 4 కళ్ళు ఉంటాయి. ఐస్ ఐస్ 4 ఐస్ ఉంటాయి గానీ చూడలేదు. అది వచ్చినట్టే ఉంది కానీ రాలేదు. అదేదో వర్డ్ లో 4 ఐస్ ఉండాలన్నమాట. ఆ వర్డ్ లో అన్నమాట. గుర్తొచ్చిందా? తెలియదు చెప్పి. ఓడిపోయాము అసలు. ఫస్ట్ టైం చాలా సార్లు చెప్పు. మిసిసిప్పి. మిసిసిప్పి అదే ఒక వర్డ్ లో అన్ని ఐస్ ఉంటాయి గానీ అది ఒక వర్డ్ అన్నమాట. వర్డ్ ఎందుకు చూస్తుంది? అది మిసిసిప్పి. స్పెల్లింగ్ చెప్పు. MISSISIPI. ఇది కరెక్ట్ అన్న గ్యారంటీ ఏంటి? అది కరెక్ట్. కావాలంటే డిక్షనరీలో కావాలంటే మిసిసిప్పి అడగండి. ఓకే ఓకే. మిసిసిప్పి అనేది ఒక నది పేరు. థ్యాంక్ యూ. 1 2 3 గో. మోనిక 12 పాయింట్లు. నువ్వు ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరోయిన్. ఓకే. ఓకే, సీన్ ఏంటంటే హీరో నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు బాధపడుతున్నావు, హీరోని తిడుతున్నావు. అది సీను. ఓకే, కానీ హీరో అక్కడ లేడు. నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు మన సీరియల్లో హీరోయిన్స్ లాగా. రెడీ, స్టార్ట్ సౌండ్. హీరో వదిలేసిన హీరోయిన్ సినిమా. టేక్ 1 యాక్షన్. బంగారం బంగారం అనేటోడు పిచ్చిదాన్ని పోయాడు. చచ్చినండి చంపేయాలి. ఇంకొక గర్ల్ ఫ్రెండ్ దొరకకుండా చూస్తాను. ఎట్లా అయినా సరే వాడికి పెళ్లి కావద్దు. చచ్చిపోవాలి. యాక్సిడెంట్ అయిపోవాలి. చిన్న యాక్సిడెంట్ అయిపోవాలి. వాడి కాలు విరిగిపోవాలి. చచ్చినోడు. ఏంటి నన్ను తిడుతున్నావు? లేదు. ఏంటి లేదు? యాక్సిడెంట్ అవ్వాలన్నావు. నాకేనా? లేదు నిన్ను కాదు. నేనంతా విన్నాను. బాయ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకని అబద్ధాలు చెప్పు. నిన్ను కాదు. నేను తిడతానా? నేను అసలు నిన్ను పెళ్లి చేసుకుందాం, మా అమ్మా నాన్నలకు పరిచయం చేద్దామని ఈ రోజు ఇక్కడికి వస్తే చేసుకుంటాను. క్యాన్సిల్. నీకోసం ఏమైనా చేస్తాను. అసలు వద్దు. నువ్వు నాకు వద్దు. ప్లీజ్. నాకు నువ్వు వద్దు. వదలొద్దు. నేను చచ్చిపోతా. అయితే చచ్చిపో. నేను చచ్చిపోతే నువ్వు ఎలా బతుకుతావు? నువ్వు నా కోసం ఏమైనా చేయగలవా? చేస్తాను. ఇక్కడ రా. ఓకే. ఇక్కడ నుంచి దూకగలవా? అమ్మయ్య పీడ పోయింది. పద. ఈ నిజంగానే చచ్చినోడు. వెరీ గుడ్. నీకు ఒక ఆర్టిస్ట్ ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాగే ట్రై చేయి. ఓకేనా? హైట్, కలరు, వెయిట్ ఇవేమీ కాదు. టాలెంట్ చాలా ముఖ్యం. ఓకే, పద మనం వెళ్దాం. 1 2 3 గో. శ్వేతకి 14 పాయింట్లు.
నేను ఒక జోక్ చెప్తాను. చెప్పు. చిన్న కోడి పిల్ల ఒక అమ్మాయిని అడుగుతుంది, మ్. మా మమ్మీ ఏదని అడుగుతుంది. మ్. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది? చిన్న కోడి పిల్ల వాళ్ళ అమ్మని అమ్మని కాదు, అమ్మాయిని, ఒక పాపని. ఆహా, ఆ పాపని ఏమని అడుగుతుంది? మా మమ్మీ ఏది చూసావని అడుగుతుంది. అప్పుడు ఆ పాప ఏం చెప్తుందా? ఆ, తెలియదు. గెస్ చెయ్యి. ఆ చెప్పనా? ఇది చెప్పు. కొంచెం ట్రాజిడీ స్టోరీ. మీ మమ్మీ పొద్దున్నే చికెన్ బిర్యానీ అయిపోయిందని చెప్తుంది. అలా చెప్పదు, కాదు, రాంగ్. ఏమో అయి ఉండొచ్చుగా. కాదు. అయితే చెప్పి. ఆ అమ్మాయి ఏమంటుందంటే, నాకేం తెలుసు, నేను ప్యూర్ వెజిటేరియన్, నేను చికెన్ తినను కదా, నాకు తెలియదు అంటుంది. సో తినేటట్టయితే నాలాగే సమాధానం చెప్తుందిగా. అయితే మనం కొంచెం కరెక్ట్ గానే ఆలోచించాం. వెరీ గుడ్, వెరీ గుడ్. వన్ టూ త్రీ గో. కీర్తికి 16 పాయింట్లు, స్నేహకి 18 పాయింట్లు. నేను ఒక జోక్ అడుగుతాను. జోక్ అడుగుతావా చెప్తావా? చెప్తా, sorry. చెప్పు. ఒక సన్ ఒక ఫాదర్ ఉంటారు. అయితే ఫాదర్ అంటాడు, నువ్వు ఫెయిల్ అయితే ఇంకోసారి నేను ఇంట్లోకి రానియను అని అంటాడు. అయితే సన్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ 10th క్లాస్ లో ఫెయిల్ అయిపోతాడు. మరి ఆ సన్ ఎట్లా వస్తాడు ఇంట్లోకి? ఫాదర్ పర్మిషన్ లేకుండా రాడు కదా, ఫెయిల్ అయిపోతే నేను ఇంట్లోకి రాని అని అంటాడు కదా. అవును. మరి ఎట్లా వస్తాడు? ముసుగేసుకొని వస్తాడు. కాదు కాదు. దాక్కొని వస్తాడు. కాదు. పాక్కుంటూ వస్తాడు. కరెక్ట్. పాక్కుంటే ఇంట్లో వస్తుంటాడు కదా, వాళ్ళందరూ పండుకున్నప్పుడు చూడరు కదా ఎవరు. ఆ పిచ్చితో నేను ఏదో చెప్తే అది కూడా కరెక్ట్ అయింది. చెప్పండి. మొహం చేతులు ఉంటాయి కానీ కాళ్ళు అవయవాలు ఉండవు. ఏంటి? మొహము చేతులు ఉంటాయి కానీ కాళ్ళు అవయవాలు ఉండవు. షర్టా? కాదు. షర్ట్ కి hands మొహం ఉంటాయి ఉండదు కదా, కదా. కరెక్ట్. హ్యాండ్స్ ఉంటుంది, మ్మ్. మొహం ఉండదు. మొహం ఉంటది, కాలర్ ఉంటది కదా. చేతులు ఉంటాయి, కాళ్ళు అవయవాలు ఉండవు. తెలియదు. చెప్పి. వాచ్. వాచ్. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఈటర్ డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళల్లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపువతో చెనమ్మ నాకు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపువతో చెనమ్మా. చెప్పతోడు కొట్టించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చెరమ నాకు. ఒకసారి మౌనిక గట్టిగా చప్పట్లు. ఈ పాట ఏ సినిమాలోది? రజిత. ఒకే ఒక్కడు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. బాబాయ్ రా. నన్నా వీణ్ణే నిన్నే రా. స్మిత గారు, మన ఛానల్ ప్రాబ్లం అయినా
మన ఛానల్లో వార్తలు చదివే విధానం నాకు నచ్చట్లేదు. వార్తలు చదివేది నేను కాదు కదా సార్. కానీ రాసేది నువ్వే కదా. మరి నువ్వు ఎలా రాసే వాళ్ళు అలా చదువుతున్నారు. నేను ఏం రాశానండి? ఏ రాసావో తెలీదా? ఏం రాసావో తెలీదా? వీళ్ళు వార్తలు చదువుతావా? ఓకే పదండి. అసలు వార్త ఏంటి, వీడి చదివే వార్త ఏంటి? అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. వార్త: నటులు ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఈరోజు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ మధ్య సినిమా వాళ్ళ పెళ్లిళ్ళు పెటాకులవుతున్నాయి. మొన్న నాగార్జున, నిన్న పవన్ కళ్యాణ్, నేడు ప్రకాష్ రాజ్. వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా తగలడుతున్నాయో అర్థం కావట్లేదు. నటుడు ప్రకాష్ రాజ్ తనకు అర్జెంట్ గా విడాకులు కావాలంటూ హైకోర్టును డిమాండ్ చేశాడు. అరే బాబిగా, నువ్వు ప్రకాష్ రాజ్ విషయం వదిలేసి నాగార్జున గురించి, పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకురా? అసలు పవన్ కళ్యాణ్ గడ కొంచెం తెక్కెక్కువ. ఏ గన్నో తీసుకొచ్చి నడి రోడ్లో కాల్చిపాటు చొప్పితే దిక్కు లేకుండా చస్తావు. దిక్కులేని చావు చస్తావు. దరిద్రుడా. అసలు ఆయన హైకోర్టు ఏమైనా డిమాండ్ చేస్తారా? హైకోర్టు డిమాండ్ చేస్తారా? దరిద్రుడా. ఇంతకీ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరేమిటి? స్నేహ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎవరికైనా తెలుసా? నాకు బాబీ. 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 బాబీగా అని తిట్టాడు కూడా కదా ఆయన. -6. ఇప్పుడు ఒక పాట. తెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకుతన మునిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. బాగా చేసావు స్నేహ. ఐ ఆల్సో లైక్ దిస్ సాంగ్ యా. గీతాంజలి. ఆహాహా, గీతాంజలి సినిమా అసలు నాగార్జున గారు, అందులో గిరిజకేమో స్పెషల్ గా డిజైన్ చేసిన ఒకలాంటి స్కర్ట్స్ వేసేవాళ్ళు. ఏమి ట్రెండ్ తెలుసా అప్పట్లో, ఒక్క రేంజ్లే. అప్పుడు నేను పుట్టలేదు కానీ మా అమ్మ చెప్పగా నేను విన్నాను. మీరు విన్నటువంటి ఈ పాట ఉన్న సినిమా డైరెక్టర్ ఎవరు? కీర్తి. మణిరత్నం. కరెక్ట్ ఆన్సర్ కీర్తి. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా.
మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో సీతమ్మ ఎవరు? అంజలి. నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. కరెక్ట్ ఆన్సర్ 6. కీర్తి 3, అనుష 3. గోల్డెన్ పీకాక్ 2014 పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది? ఆప్షన్స్. ఏ విప్రో, బి ఇన్ఫోసిస్. గోల్డెన్ పీకాక్ 2014 కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేటువంటి అవార్డ్. ఏ విప్రో, బి ఇన్ఫోసిస్. బి ఇన్ఫోసిస్. కాదు విప్రో. ఇంకొంచెం సేపు ఊపితే ఇది ఊడి పడిపోయేది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆపింది. ఎంత ఊపింది తెలుసా? గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కించొచ్చారు. పార్లమెంట్ లో ఎన్ని సభలు ఉంటాయి? ఆప్షన్స్. ఏ 2, బి 3. 2. లోక్సభ, రాజ్యసభ. కరెక్ట్ ఆన్సర్ తీసుకో 3. కీర్తి 2, స్నేహ 1. ఇప్పుడు నడుస్తున్న లోక్సభ ఎన్నవది? ఆప్షన్స్. ఏ 16, బి 18. 18. కాదు 16. 16వ లోక్సభ ఇది. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పొద్దే నిండింది పోలవరం ఉంది పొలమే పండింది కోనసీమ ఉంది ఓకే కట్టింది కన్న పిల్ల ఉంది కన్నే చెదిరింది చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది ప్రస్తుతం మన దేశంలోని ఒక మహిళా ముఖ్యమంత్రి పేరు చెప్పండి. ఆప్షన్స్. ఏ రబ్రీ దేవి, బి జయలలిత. జయలలిత. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. రజిత 2, స్నేహ 1. గుజరాత్ రాష్ట్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్స్. ఏ ఆనందీబేన్ పటేల్, బి మాయావతి. మాయావతి. కాదు. అప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా గుజరాత్ కి సీఎం. ఆయన ఇంకా పీఎం అయినప్పుడు గుజరాత్ కి సీఎం మన ఆనందీబేన్ పటేల్ గారు అయ్యారంట. నరేంద్ర మోడీ గారు ఆయన గుర్తుగా ఒక పెన్ను కూడా ఇచ్చేసి వెళ్ళారు ఆవిడకి. జయలలిత గారేమో తమిళనాడుకి ముఖ్యమంత్రిగా, మమతా బెనర్జీ గారేమో పశ్చిమ బెంగాల్ కి, ఆనందీబేన్ పటేల్ గారేమో గుజరాత్ కి, వసుంధరా రాజే గారేమో రాజస్థాన్ లకి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఓకే రండి. జానే జిగర్ ఆవు మేరీ జాను నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో. దశావతారం సినిమాలో హీరో ఎవరు? కమల్ హాసన్. 6 పాయింట్లు వచ్చాయి. బుజ్జే తీసుకో. స్నేహ 2, అనుష 2, మౌనిక 2. పంచతంత్ర సంస్కృత కథల రచయిత ఎవరు? ఎగిరిపోయిందా బుజ్జే? ఆప్షన్స్. ఏ శ్రీనాథుడు, బి విష్ణు శర్మ. మళ్ళీ పంచతంత్ర సంస్కృత కథల రచయిత ఎవరు? ఏ శ్రీనాథుడు, బి విష్ణు శర్మ. విష్ణు శర్మ. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు తీసుకో. రజిత 1, అనుష 1, స్నేహ 1. ముత్తు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ మీనా, బి రమ్యకృష్ణ. మీనా. తీసుకో 3. శ్వేత 1, మోనికా 1, రజిత 1.
ఏ దక్షిణ భారత నగరానికి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పేరుంది? ఆప్షన్స్. ఏ ముంబై, బి బెంగళూరు. ముంబై. కాదు, బెంగళూరుని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ ఫొంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పకే. ఈ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేను నీ వెంటే. హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో. టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో. సైక్లోన్ వచ్చిందే పిల్ల. రైల్వే, పోస్టల్, ఆర్టీసీలలో పూర్తి రాష్ట్ర సంస్థ ఏది? ఆప్షన్స్. ఏ ఆర్టీసీ, బి పోస్టల్. బి పోస్టల్. కాదు, ఆర్టీసీ. రైల్వే, పోస్టల్ సంస్థలు కేంద్ర ప్రభుత్వం సంస్థలు. ఆర్టీసీ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ మాత్రం రాష్ట్రానికి సంబంధించినవి. ఓకే. ప్రభుత్వ ఉద్యోగ నియామకంలో విద్యార్హతలతో పాటు పొగ తాగడం, గుట్కాలు తినడం అలవాట్లు లేవని సర్టిఫికేట్ ని జత చేయాలన్న జీవోని ఆమోదించినటువంటి రాష్ట్రం ఏది? ఆప్షన్స్. ఏ రాజస్థాన్, బి పంజాబ్. రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి చెడలవాట్లు లేకుంటేనే ప్రభుత్వ సౌకర్యాలు, ఉద్యోగాలు కల్పిస్తామనేటువంటి జియోని రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదించిందంట. అలాంటి జియోనే అన్ని రాష్ట్రాలకి వస్తే చాలా మంది చెడలవాట్లు మానేసుకునేటువంటి అవకాశం ఉంది కదా. లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలైనా మానుకుంటారు, అంటే వాళ్ళ ఉద్యోగం అయినా మానుకుంటారు చెడలవాట్లు పెంచుకోవడం కోసం. సరే తీసుకో. శ్వేత 2, కీర్తి 1. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు. దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా. దంచవే మేనత్త కూతురా ఒట్లు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా ఒట్లు దంచవే నా గుండెలదరదరదరా. పోటు మీద పోటు వెయ్యి కోక వయసు కొంగనీయే. ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుడిపి కొట్టు. పోటు మీద పోటు వెయ్యి కోక వయసు కొంగనీయే. ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుడిపి కొట్టు. ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి. కొట్టినా నువ్వే, పెట్టినా నువ్వే, పట్టుబట్టి తాడి బొట్టు కట్టినా నువ్వే. దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీ గుండె దడదడా. దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీ గుండె దడ 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 దడ. Danchu baby danchu, danchu baby danchu, danchu baby danchu. Yeah, danchu baby danchu, danchu baby danchu, danchu baby danchu. Yo baby.
డాన్స్ చేసిన స్నేహ కూడా చప్పట్లు. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం అనూష. అనుష్క. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ యా, ఇట్ ఈస్ అనుష్క. 6 పాయింట్లు. తర్వాత చిత్రం కీర్తి. ప్రభాస్. చూద్దాం. ఎస్, ప్రభాస్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం స్నేహ. హన్సిక. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం కీర్తి. నిత్యా మీనన్. అయ్యా, నీ ఫేవరెట్ హీరోయిన్ వచ్చిందా? కాదు, కాదా? మరెవరు? త్రిష అనుకుంటా. సరే చూద్దాం. కాజల్. నిత్య కాదు, -6. తర్వాత చిత్రం మౌనిక. నవదీప్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం మౌనిక. త్రిష. త్రిష కాదు. ఎవరికైనా తెలుసా? త్రిష లాగా లేదు. చూద్దాం. అయ్యో, పాయింట్లన్నీ పోయాయి అని నవ్వుతున్న సింధు మేనన్. -6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఫస్ట్ ఇలా బ్యాలెన్స్ చేసేసుకున్న తర్వాత గేమ్ ఆడు. గేమ్ ఏంటంటే, ఇలా ఒక స్టిక్ తీసుకోండి, దీన్ని ఇలా పెట్టుకోండి, దీంట్లోకి ఇలా గుచ్చండి. గట్టిగా కూర్చోండి, లేకపోతే పడిపోతుంది. ఇలా కూర్చోచ్చు. ఓకేనా? ఇంకా ఒకవేళ ఇలా తీసుకోండి, ఇలా పెట్టండి, ఒకటే చేయి వాడండి, ఈ చేత్తోనే దీన్ని ఇలా గుచ్చండి. ఒకవేళ అన్ని పెట్టేసిన తర్వాత టైం ఉన్నట్టయితే అప్పుడు ఇంకొక ఈ రేడియం స్టిక్ తీసుకొని మళ్ళీ ఇందులో ఇలా పెట్టండి. ఓకే, మోనికా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
26 పాయింట్లు. సో అలా 4 24 ప్లస్ 20 44 అండి సెట్. రెడీయా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 1 మైనస్ ఎందుకంటే 2 చేతులు వాడావు కాబట్టి అంటే 6 36 ప్లస్ 20 56 అండ్ రోటీ మేకర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 42 ప్లస్ 20 62 అండ్ డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్. హలో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36 ప్లస్ 20 56 ట్రావెలింగ్ సెట్. అనుజ, నువ్వు ఆడిన తర్వాత నేను శ్వేతకు టార్గెట్ ఇస్తాను. సో నువ్వు ఎంత బాగా ఆడితే తనకు అంత ఎక్కువ పెరుగుతుంది అనమాట ప్రెషర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
3 4 5 6 36 ప్లస్ 20 56 కూల్ బాక్స్. స్నేహ లీడ్ లో ఉంది. స్నేహ స్కోర్ దాటాలంటే నీ టార్గెట్ 62. అంటే అక్కడ మినిమం నువ్వు 7 పెట్టాలి సెట్లు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 30. నువ్వు ముందే సెట్ చేసేసుకుని ఉంటే ఇది అయిపోయి ఉండేది. 50 పాయింట్. రైస్ కుక్కర్. ఈ రోజు మన ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో స్టార్ యువతి స్నేహ. చోటిస్తా ప్రేమంచే చూపిస్తా